పంచలింగాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పృథ్వీలింగం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, ఏకాంబరేశ్వరంలో పృథ్వీలింగం, ఇలా పంచలింగాలు 4 తమిళనాడులో కొలువై ఉంటే ఒక వాయులింగం అనేది మన ఆంధ్రప్రదేశ్లో కొలువైంది. ఏక అంటే ఒకటి, ఆమ్ర అంటే మామిడి చెట్టు. ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి ఆయనకు ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంది ఈ చెట్టు కిందనే. ఇప్పటికీ ఈ ఆలయంలో సుమారు 3500 ఏళ్ల పురాతనమైన మామిడి చెట్టు ఉంది. ఈ చెట్టు 4 కొమ్మలు 4 వేదాలను సూచిస్తాయి మరియు 4 రకాల పళ్ళను కూడా కాస్తాయి. ఏదైతే ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చెట్టు మాత్రం పురాతనమైనది కాదు, మళ్ళీ దాని స్థానంలో మళ్ళీ వేరే చెట్టు పెట్టబడింది. పాత చెట్టు యొక్క కాండం అనేది మనకు గుడిలో పక్కన భద్రపరిచారు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి అక్కడే కొలువై ఉన్న ఏకాంబరేశ్వరుని దర్శించుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల సమేతంగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి కంచిలోని వేగవతి నది ఒడ్డున ఉన్న మామిడి చెట్టు కింద మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తుంది. అప్పుడు ఒకరోజు వేగవతి నది ఉప్పొంగి ఇసుకతో చేసిన లింగం కొట్టుకుపోయేలా ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు భయపడిన పార్వతీదేవి ఆ శివలింగాన్ని తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకొని రక్షించిందని ఇక్కడ స్థల పురాణం. ఆమె భక్తికి మరియు ప్రేమకు చలించిన శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ శివలింగం మట్టితో కొలువై ఉంటుంది కాబట్టి ఎటువంటి అభిషేకాలు ఉండవు. పక్కనే ఉన్న లింగం యొక్క పీఠంకి అభిషేకం చేస్తారు. కళ్ళు చెదిరిపోయే ఆలయ నిర్మాణం తీరు. ఇక్కడ ఈ స్తంభాలు 1000కి పైగా మరియు ఇక్కడ శివలింగాలు 1000కి పైగా స్థాపించబడి ఉన్నాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా మనకు దర్శనమిస్తాయి. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను, ఆలయ నిర్మాణాలను తప్పకుండా జీవితంలో ఒకసారైనా దర్శించాలి. ఓం నమః శివాయ.